బుల్జన్లో ఒక బ్రేకింగ్ న్యూస్ అంతోంది. అక్కయ్యపాలెం శ్రీనివాస్ నగర్ లో దారుణం జరిగింది. ఇంట్లోకి చొరబడి మహిళని హత్య చేశారు దుండగులు. ఆభరణాల కోసమే హత్య చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణ జరిగింది. మృతురాలు పార్వతిగా గుర్తించారు. పిఆర్కే నాగ్ ఆనంద్ హైట్స్ లో ఘటన జరిగింది. రక్తసిక్తంగా ఫ్లాట్ నెంబర్ 103 కనిపిస్తోంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. అక్కేపాలెం శ్రీనివాస్ నగర్ పిఆర్కే ఆనంద్ హైట్స్లో మహిళ దారుణ హత్యకు గురైంది. పార్వతి అనే మహిళను గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఆమెను హత్య చేశారు. ప్రస్తుతం మనం 103 ఫ్లాట్ నెంబర్లో ఉన్నాం. ఇదే ఇంట్లో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. పిల్లలు వేరే ప్రాంతంలో ఉంటారు. అయితే భర్త వచ్చి ఇంటికి వచ్చి ఆమెను ఇక్కడ పెట్టి బయటికి వెళ్ళిన తర్వాత కాసేపటికే ఈమె హత్య గురైన దృశ్యం ప్రస్తుతం చూడొచ్చు. ఏదైతే ఈ ప్రాంతం అంతా కూడా కారం చల్లినట్టు కింద ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. డాగ్ స్క్వాడ్ వచ్చింది. అందరూ కూడా ఆధారాలను సేకరించే పనులు ఉన్నారు. అంటే లోపలికి ఎవరూ లేని సమయంలో గుర్తించి లోపలికి చొరబడి ఆమె కాళ్ళు చేతులు కట్టి ఆమె శరీరంపై ఉన్న ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో ఈ కారం కూడా చల్లినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. నిజంగా ఆమెపై ఈ కారం చల్లడా లేక ఆధారాలను రూపుమాపేందుకు ఈ కారాన్ని ఈ ప్రాంతంలో చల్లి వెళ్ళాడా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఎందుకంటే కారం ఒకవేళ చల్లితే ఆనవాళ్ళు ఆధారాలు ఏవి గుర్తించలేవు. ఇది డాగ్ ఏదైతే ఉందో కెనైన్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఇది ఒకవేళ కారం చల్లినట్టుగైతే దీనికి ఆధారాలు అంత ఈజీగా దొరకవు. అయినప్పటికీ డాగ్ స్క్వాడ్ రంగంలోకి దింపి పూర్తి స్థాయిలో ఆ దుండగులను ఎవరు ఈ పార్వతిని హత్య చేశారు అన్న కోణంలో ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. అక్కేపాలెం అనేది విశాఖపట్నంలో చాలా సామరస్యంగా కామ్గా ఉన్న ఏరియా అండి. ఇది ఏ వాళ్ళు ఇక్కడ మంటలైన విషయం మాకు తెలియదు. అంటే ఫ్యామిలీ హాస్పిటల్లో అపార్ట్మెంట్కి వచ్చి చంపించిపోయారని అంటే ఎక్కడెక్కడ అవుతుంటే కావట్లేదు. ఇంత పెద్ద అపార్ట్మెంట్లో వచ్చి ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అయిపోయి కారం చేసి మంట చేసిన విషయం ఇది ఫస్ట్ టైం విన్నాం. సాయంకాలం 8 అయిపోయింది, 7:30 8 అయిపోయింది. మాకు ఆయన ఫోన్ చేస్తే గౌను వెళ్ళాం. మేము వెళ్తేప్పుడు మరి మాకు ఎడితే వెళ్దాం, మేము చూడలేదా అన్నాం. సో ఇది పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు ఈ హత్యకు పాల్పడ్డారు, ఈ హత్యకు గల కారణం ఏంటనేది ఇప్పటికే ఆల్రెడీ అంటే బంగారం కోసమే ఈ హత్య జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంకా పూర్తి స్థాయిలో వెరిఫై చేసిన తర్వాత తెలిసిన వాళ్ళే హంతకులా లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడి ఆభరణాలు ఎత్తుకెళ్లారా అనేది తేలాల్సి ఉంది. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.